అయ్యేసరికి మాధవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆఖరికి ఒక గుడి దగ్గరకు వస్తారు. ఇక ఆ గుడి దగ్గర అయితే కన్నా కనిపిస్తాడు. అది చూసి చక్రి అయితే అన్నయ్య, అదిగో అన్నయ్య, కన్నా అక్కడే ఉన్నాడు అని చెప్పి చక్రి మాధవకి చూపిస్తాడు. దాంతో మాధవ వెంటనే అక్కడే మోకాళ్ళు వేసి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు వీడు ఇలాంటి పని చేశాడని చెప్పి అక్కడ ఉన్న మాధవ అయితే మోకాళ్ళు వేసుకొని అక్కడే కన్నా దొరికాడని చాలా సంతోషంగా ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కన్నా అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చక్రి అయితే పరిగెత్తుకుంటూ కన్నా దగ్గరకు వెళ్తూ ఉంటాడు. కన్నా దగ్గరికి వెళ్ళి కన్నాతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి కన్నా ఇది, అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు? నీకు మేమెవరం లేమనుకుంటున్నావా? ఇప్పటి వరకు కూడా నువ్వు మాకు చిన్నపిల్లడవే. గూటిలో పక్షి పిల్ల గుడ్లని ఎలా దాచుకుంటుందో నిన్ను కూడా మేము అలానే దాచుకున్నాం కదా. నీకు ఏదైనా బాధ కలిగిందా? నువ్వు ఎందుకు మాకు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి వచ్చేసావు అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. నీకోసం పెద్దన్నయ్య ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా అని చెప్పి కన్నాతో చక్రి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే వెంటనే కన్నా అయితే పరిగెత్తుకుంటూ మాధవ దగ్గరకు వెళ్తాడు. మాధవ దగ్గరికి వెళ్ళి మాధవాన్ని హగ్ చేసుకొని అన్నయ్య అంటూ తన గుండెలకు కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడు. దాంతో మాధవ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక చక్రి అన్న మాటలకు అక్కడ ఉన్న చిన్న అయితే, లేదన్నయ్య, నేను మీతో కలిసి ఉండలేను, ఎందుకంటే మీ రక్తం వేరు, నా రక్తం వేరు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మాధవ అయితే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు అని చెప్పి కన్నతో అంటూ ఉంటాడు. దాంతో కన్న అయితే ఏడుస్తూ వాళ్ళ అన్నయ్యని చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఇక చక్రి అయితే సరేలే, జరిగిందేదో జరిగింది, పద మన ఇంటికి వెళ్దామని చెప్పి చక్రి కన్నాతో అంటాడు. ఆ మాట వినగానే కన్నా అయితే నేను ఆ ఇంటికి రాలేను అని చెప్పి అనేస్తాడు.